హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అని మనం చూస్తున్నాం. 8th జూన్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే స్పోర్ట్స్, బిజినెస్, బ్యాంకింగ్ అన్ని కేటగిరీస్ కవర్ చేస్తూ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తాం. సో రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అనేది బ్యాంకింగ్, ఎస్ఎస్సి, అలాగే స్టేట్ బోర్డ్ అయినా సరే మీరు ప్రిపేర్ అవుతున్నారంటే వాటన్నిటికీ కావాల్సిన ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్స్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఈ మధ్య ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెగ్యులర్గా ఒక 30-40 మినిట్స్ మీరు వ్యూ చేశారంటే మీ కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుందండి. ఓకేనా? సో అటువంటి కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్ మనం కవర్ చేస్తున్నాం. సో వీడియో నచ్చిందంటే లైక్ కొట్టి వీడియోలోకి వెళ్దాం. సో అంతకంటే ముందు మన ఆన్లైన్ కోర్సెస్ గురించి చూద్దామండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మీకు మీ ప్రిపరేషన్స్ని, మీ గవర్నమెంట్ జాబ్ కలర్ని నెరవేర్చడానికి మనము బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్బీఐ, గ్రేడ్ బి, అలాగే కంప్లీట్ కాంప్రహెన్సివ్ కోర్సెస్ అనేది మీకు అందిస్తున్నాము. సరే, నేను బ్యాంక్లో జాబ్ తెచ్చుకోవాలనుకున్నాను సార్, నాకు ఒక సిలబస్ అంటే తెలియట్లేదు సార్, అలాగే టాపిక్స్ ఏవో తెలియట్లేదు సార్, నాకు మ్యాథ్స్ అంటే క్లియర్గా లేదు సార్, ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకున్నాను సార్ అని ఉంటే, సో దానికైనా బ్యాంకింగ్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం. సో అందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందండి. సో అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ జూన్ 1 నుంచి కూడా 15th వరకు మీరు ఈ కోర్స్ అనేది తీసుకున్నారంటే మీకు 10% డిస్కౌంట్ అనేది ఆ కోర్స్ మీద మీకు అందిస్తూ ఉన్నాం. సో మళ్ళీ 15 తర్వాత యథాతథి నార్మల్ కోర్స్ ఫీ అనే ఉంటుందండి. సో అలాగే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మీరు కావాలి అనుకున్నారంటే యూ కెన్ పర్చేస్ అని. సో అలాగే మీకు ఏంటంటే స్టేట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అవి కాకుండా ఐబీ, రైల్వేస్, ఇలా పలు రకాల పోస్టులు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కానీ వచ్చిన రోజు మనం పోయి పరిగెత్తుకుంటూ పుస్తకాలను, ఆన్లైన్ క్లాసెస్ను పరిగెత్తుకుంటూ పోయామంటే మనం సిద్ధంగా ఉంటాం. కాకపోతే యుద్ధానికి ముందే సిద్ధంగా ఉండాలి అన్నట్టు మనము ప్రిపరేషన్స్లో ఎగ్జామ్కి రావడానికి ముందే మనము కోర్సు నేర్చుకొని సిద్ధంగా ఉన్నాం. సో అటువంటి విధంగా మిమ్మల్ని మీ ఎగ్జామ్కి సిద్ధం చేసే విధంగా ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్తో, డీటెయిల్డ్ అనాలిసిస్తో మనకి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. అలాగే మీకు ఆర్బీఐ, గ్రేడ్ బి, సో ఇది ఒక డ్రీమ్ జాబ్ లాగా చాలామందికి, బ్యాంకింగ్లో హైయెస్ట్ ఎవర్ పోస్ట్. సో దానికంటూ ఆ స్ట్రెయిన్డ్ లెర్నింగ్, అంటే దానికంటూ డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. అవి కాకుండా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎకనామీ, ఇలాంటివి కోర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. సో వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ మనం కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నామండి. అలాగే ఇవన్నీ కాదు సార్, నేను అన్నీ తీసుకుంటాను సార్, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వస్తే అన్నీ ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉంటాను సార్, నెక్స్ట్ వచ్చే పోస్ట్ ఏదైనా కానీ నేను సెలెక్ట్ అయ్యి జాబ్లోకి వెళ్ళిపోతాను సార్ అని ఫిక్స్ అయ్యారంటే దానికి మీకు కావాల్సిన ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ ఏనండి. సో సుప్రీం ప్యాక్. సో సుప్రీం ప్యాక్ ద్వారా మీకు కంప్లీట్ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. సో మీరు ఒక 2 నెలల్లో, 1 నెలలో అనేది కాకుండా మీరు ఒక్కసారిగా కోర్స్ తీసుకున్నారంటే మీరు జాబ్ వచ్చేంతవరకు ఆ కోర్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో డౌట్ వచ్చినా మళ్ళీ చూసుకోవచ్చు. సో రికార్డ్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా అనేది ఉంటుందండి. సో కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా అంటే త్వరపడండి, ఎందుకంటే ఆఫర్ ఎండ్స్ సూన్. సో నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ రావాలి అనుకున్నా అంటే యూ కెన్ కమ్ ఓవర్ టు శ్రీకాకుళం. మన క్లాసెస్ చూడొచ్చు, క్లాస్ ఎన్విరాన్మెంట్ చూడొచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా మీరు ఆప్ట్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా 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 వేగవంతం అనేది చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఎప్పట్లాగే మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్తాం. నేను మీ ఎస్పీఆర్. సో ఇప్పుడు నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. సో మన పిఎం గారు, ఓకేనా, పిఎం అంటే మనకు తెలుసు కదా, మోడీ గారు. సో వారు ఏంటంటే లైఫ్ స్టైల్, ఓకేనా, సో లైఫ్ స్టైల్ ఫార్ ఎన్విరాన్మెంట్ మూమెంట్, ఓకేనా. సో కొత్తగా ఒక మూమెంట్ లాంచ్ చేసినాను, లైఫ్ స్టైల్ ఫార్ ఎన్విరాన్మెంట్ మూమెంట్. ఎన్విరాన్మెంట్ అంటే తెలుసు, మన చుట్టూ ఉన్న సో ఈ యొక్క నేచర్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాము. సో ఆ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక మూమెంట్ రూపంలో లాంచ్ చేశారండి, ఓకేనా. సో ఈ మూమెంట్ రూపంలో లాంచ్ చేయడం వల్ల సో మనకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ని సంరక్షించాలి, ఓకేనా. సో అది కూడా ఒక మూమెంట్ లాంచ్ చేస్తున్నారంటే ఏంటిది, ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. సో ఇట్ ఈస్ నాట్ అంటే ఇది ఒక మన ఇండియా వరకు అలా కాదు, ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ లాగా లాంచ్ చేశారండి. అంటే మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటయ్యి దీనికి ముందుకొచ్చి వాళ్ళు ఏంటంటే సో అందరూ కూడా కోఆర్డినేట్ అవ్వాలి. సో అలాగే దీంతో పాటు ఇంకోటి లాంచ్ చేశారండి, దాని పేరు ఏంటంటే LIFE, లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్, ఓకేనా. లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ అంటారు. సరే, గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్
అకాడమీషియన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, రీసెర్చ్ స్టడీ కానీ చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళంతా కూడా పేపర్స్ పబ్లిష్ చేస్తుంటారు. సో మీకు తెలిసే ఉంటుంది, మీరు గ్రాడ్యుయేషన్ చేశారంటే కొన్ని అఫీషియల్ పేపర్స్ అనేది పబ్లిష్ చేస్తుంటారు. సో అలాగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా కానీ రీసెర్చ్ సైంటిస్టు అలాగే ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నా కానీ సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్కి అంటే ఎన్విరాన్మెంట్ మూమెంట్కి, ఎన్విరాన్మెంట్ సంబంధించి అలాగే వాటన్నిటికీ సంబంధించి ఇంకా మనం ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావచ్చు ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం అనే ఒక వరల్డ్ వైడ్ ఒక పేపర్స్ అనేది లాంచ్ చేయడానికి వాళ్ళు ఇన్వైట్ అనేది పంపించారు. సో ఈ లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ ద్వారా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్ గ్రూప్, ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా దానికి కావాల్సిన ఒక పేపర్స్ అనేది వాళ్ళు పబ్లిష్ చేయొచ్చు, దానికి కావాల్సిన డేటా అనేది కలెక్ట్ చేసి వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఈ మీటింగ్ని ఎవరెవరు అటెండ్ అయ్యారంటే ఇండియా తరపు నుంచి ఎప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉంటారు. సో ఎన్విరాన్మెంట్ మినిస్టరు అలాగే వరల్డ్ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. సో అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి బెటర్ వాటిని నేర్చుకోకపోవడం బెటర్. అంటే ఎక్స్పర్ట్స్ అనేది ఒక మీటింగ్లో చాలామంది ఉంటారు. సో ఎవరెవరు అనేది మనకు తెలియదు. లాంచ్ చేసి మన పిఎం కాబట్టి సో పిఎం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అలాగే COP26 అనేది మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. సో ఇది ఏంటంటే COP26 ఇంతకుముందు ఎక్కడ జరిగిందంటే గ్లాస్గో, ఓకేనా. సో గ్లాస్గోలో 2021 గాను జరిగింది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ థాట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గ్లాస్గోలో COP22 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరిగేటప్పుడే ఈ లైఫ్ ఉంది చూసారా, ఈ లైఫ్ అనే ఒక థాట్ అనేది మన ఇండియాకి అనేది ఎవాల్వ్ అయింది, ఓకేనా. సో అందువల్లనే అక్కడి నుంచి కాన్సెప్ట్ స్టార్ట్ అవడంతోనే మన ఇండియాలో వచ్చేసి ఒక ఎకో ఫ్రెండ్లీ లాగా, ఓకేనా. సో ఎకో ఫ్రెండ్లీ అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్కి మనం ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చేయాలి. లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేయాలంటే మన ఎన్విరాన్మెంట్కి మనం బాధ కలిగించకుండా మనము మారాలి అనే దాని గురించి, మన మైండ్ సెట్ మారాలి అనే దాని గురించి వాళ్ళు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఉన్న న్యూస్ ఏంటంటే ఇక్కడ ఒకదాన్ని టెస్ట్ చేస్తున్నాం. సో అదేనండి న్యూస్. యాక్చువల్గా ఏంటంటే నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఓకేనా. సో దీని గురించి మీరు చాలా విషయాలు ఎగ్జామ్ ఓరియంటెడ్గా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. సో అవేంటో నేను మీకు క్లియర్ కట్గా అనేది తెలియజేస్తాను. సో మనకి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేది FSSAI, ఓకేనా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు, FSSAI. వారు ఏంటంటే రక్సోల్ అంటే ఎక్కడుందంటే అది బీహార్లో ఉంటుందండి. బీహార్లో ఉండే ఒక ప్లేస్. ఇది ఎక్కడుందంటే ఇండియా మరియు నేపాల్ బార్డర్, ఓకేనా. ఇండియా మరియు నేపాల్ బార్డర్లో ఉన్న ఒక ప్లేసే రక్సాల్, ఓకేనా. రక్సాల్ అంటారు, రక్సౌల్, ఓకే, మన ఇష్టం ఎలాగైనా పలకొచ్చు. సో రక్సాల్లో వచ్చేసి ఇలా ఒక నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేది స్థాపించారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, సార్ నేపాల్ బార్డర్ దగ్గర పోయి మనం ఫుడ్ ల్యాబొరేటరీ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా దానికైనా సమాధానాలు. యాక్చువల్గా ఇండియా నేపాల్ మధ్య ఒక వ్యాపారం అనేది జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి ఫుడ్ మెటీరియల్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో నేపాల్ నుంచి ఫుడ్ మెటీరియల్స్ ఇండియాలోకి వచ్చినా, ఇండియా నుంచి వెళ్తున్నా కానీ అవన్నీ ఎక్కడ టెస్ట్ చేస్తారంటే ఇంతకుముందు, ఓకేనా. సో ప్రీవియస్లీ ఏంటంటే NFL అని రాస్తాను, అంటే నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేది కోల్కతాలో ఉంది. అంటే అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేయాలి అంటే కోల్కతాలో పోయి టెస్ట్ చేయబడి అవి మళ్ళీ మనము మనుగడలోకి ఉపయోగంలోకి వస్తున్నాయి. సో ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా కానీ. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి నేపాల్ బార్డర్ నుంచి కోల్కతాకి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేసి ఓకే గుడ్ సూపర్గా ఉంది సో మనం ఉపయోగించుకోవచ్చు అనే దానికన్నా కానీ సో మనకి అక్కడ బార్డర్ దగ్గర ఉందంటే వెంటనే మనం టెస్ట్ చేసి ఆ ఎబిలిటీ పెంచవచ్చు. ఈ యొక్క ల్యాబొరేటరీ అక్కడ పెట్టడానికి మెయిన్ థాట్ ఏంటంటే మనకి ఇంపోర్ట్ పెరుగుతుంది. ఇంపోర్ట్ ఫ్రమ్ నేపాల్ అంటే నేపాల్ నుంచి కూడా మనము చాలా వరకు ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంపోర్ట్ అంటే దిగుమతి అనేది చేసుకోవచ్చు. సో దానికైనా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. అలాగే మనకి ఈ యొక్క టెస్టింగ్ చేస్తున్నారు కదా, సో టెస్టింగ్ చేసే బోర్డ్ మన ఇండియాలో ఏమంటారంటే నేషనల్ అక్రిడేషన్, ఓకేనా. నేషనల్ అక్రిడేషన్ అంటారు, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ అని అంటారు. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్, బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ అంటారు, ఓకేనా. సో వీరే మన ఇండియాలో అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు టెస్ట్ చేసి వాటి యొక్క క్యాలిబర్ అంటే ఏమైనా హెల్త్కి మంచిదా లేదంటే వాటి యొక్క కెమికల్ యూసేజ్ ప్రతి ఒక్క టెస్ట్ చేస్తారు. ఫుడ్ మెటీరియల్ టెస్ట్ అంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఓవరాల్గా అన్నీ టెస్ట్ చేసి ఓకే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసి తర్వాత మనకి ఉపయోగపడేలా అందరికి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఏం చూస్తామంటే ఇక్కడ మీకు ఇమేజ్ చూస్తే ఒకటి అర్థమైపోయి ఉంటుంది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే మనము ఒక ఎక్సర్సైజ్ గురించి చూడబోతున్నాం. అది ఏంటంటే నేవల్ ఎక్సర్సైజ్, ఓకేనా. సో నేవల్ ఎక్సర్సైజ్ ఎవరు జరిపిస్తున్నారంటే నాటో వారు
సో నేటో వారు చేస్తున్న నావల్ ఎక్సర్సైజ్ గురించి చూస్తున్నాం. సో నావల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ ఏ ప్రాంతంలో చేస్తున్నారు అంటే బాల్టిక్ సీలో చేస్తున్నారు. సో ఇలా గుర్తుపెట్టుకొని కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనకి గుర్తుండాలి. సో బాల్టిక్ సీలో దాని పేరు బాల్టిక్. సో బాల్టికా BALTOPS అంతే ఓకేనా. సో బాల్టిక్ సీలో చేస్తున్నాం కాబట్టి బాల్ టాప్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. బాల్ టాప్స్ 2022. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెట్ మీ రైట్ ఇట్ అగైన్ ఇన్ క్లియర్ ఫామ్ అండి. సో నో ఇష్యూస్. సో ఇక్కడ ఏంటంటే బాల్ టాప్స్ 2022 ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. చూడండి, నావల్ ఎక్సర్సైజ్ ఎవరు జరిపిస్తున్నారు అంటే మనకి నాటో వారు జరిపిస్తున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హింట్స్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అండి ఓకేనా. సో వీరు ఎందుకు ఇలాంటి ఒక కొలాబరేషన్ చేస్తున్నారంటే ప్రతిసారి కూడా రెగ్యులర్గా అనేది ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ని చూపించుకోవడానికి, ఆర్మీ స్ట్రెంగ్త్ని చూపించుకోవడానికి, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్న పార్ట్నర్షిప్స్ని చూపించుకోవడానికి, ఇలాంటి విషయాల వల్ల వాళ్ళు జనరల్గా అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో అలాంటిది ఈ బాల్ టాప్స్ ఇప్పుడు మనం 2022లో చూస్తాం. కానీ యాక్చువల్గా బాల్ టాప్స్ అనేది 1972లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మనకి రెగ్యులర్గా అనేది యాన్యువల్ ఎక్సర్సైజ్. యాన్యువల్ అంటే సంవత్సరానికి మనం చేసే విషయాన్ని మనం ఏమంటామంటే యాన్యువల్ అంటారు. సో అలా ఇది యాన్యువల్గా జరుగుతున్న ఎక్సర్సైజ్. సరే ఓకే, నాటో గురించి చదివామంటే నాటో గురించి కొన్ని తెలుసుకోవాలి కదా, ఫ్యాక్ట్స్ స్టడీ చేయాలి కదా, అవే స్టడీ చేద్దాం. నాటో ఎప్పుడు ఫామ్ అయింది? 4th April 1949లోనే నాటో అనేది ఫామ్ అయింది. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బ్రుజెల్స్. సో ఇప్పుడు నేను ఎక్కడ అని అడిగే సమయంలో మీరు థింక్ చేయండి ఓకేనా. మీకు గుర్తొస్తే బెటర్, లేదంటే తెలుసుకోండి అంతకు మించి ఏమన్నా. సో బెల్జియంలో ఉంటుంది ఓకేనా. సో అలాగే నేటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే మెంబర్స్ అనేది మనకి ఏంటంటే సుమారుగా 30 కంట్రీస్ ఉన్నాయండి. 30 యూరోప్ కాదు. సో 27 యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. అలాగే 2 నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, ఒకటి వచ్చేసి అదర్స్ ఓకేనా. సో ఇలా టోటల్ వచ్చేసి 30 కంట్రీస్ అనేది నేటోలో భాగస్వామ్యం అనేది ఉన్నాయండి. సో ఇది ఓవరాల్గా మనం నేర్చుకున్న ఇంటర్నేషనల్ న్యూస్ అండి. తర్వాత మనం స్టేట్ రిలేటెడ్ న్యూస్లోకి వద్దాం. సో స్టేట్కి సంబంధించిన న్యూస్లో మనం ఏం చూస్తాం అనేది ఒకసారిగా బ్రీఫ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మీకు చూసినప్పుడే అర్థమైపోయింటుంది, ఇది ఒక బటర్ఫ్లై. ఏ కలర్లో ఉంది? బ్లూ. సో ఇక్కడ దాని పేరు ఏంటంటే బ్లూ డ్యూక్ ఓకేనా. డ్యూక్ అంటే మీకు బైక్ గుర్తొస్తుంది, బట్ దిస్ ఇస్ ఎ బటర్ఫ్లై. బ్లూ డ్యూక్ అనేది ఒక బటర్ఫ్లై. ఇది స్టేట్ బటర్ఫ్లైగా అనౌన్స్ చేశారు ఓకేనా. స్టేట్ బటర్ఫ్లై. సో ఏ స్టేట్కి బటర్ఫ్లైగా అనౌన్స్ చేశారు? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సిక్కిం. సో ఈ బ్లూ డ్యూక్ అనేది సిక్కిం అనేది ఒక స్టేట్కి వచ్చేసి బటర్ఫ్లైగా అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఒక బటర్ఫ్లైని మనము స్టేట్ బటర్ఫ్లై బర్డ్ ఏదైనా కానీ పక్షిని కానీ దేనైనా కానీ మనము స్టేట్ బర్డ్గా కానీ ఏదైనా అనౌన్స్ చేద్దామని డిసైడ్ అవుతారు ఓకేనా. సో అలా డిసైడ్ అయిన తర్వాత కొందరు వచ్చేసి కొన్నిటిని స్టేట్ బటర్ఫ్లై కోసం వచ్చేసి కొన్ని సెలక్షన్ లిస్ట్లో పెడతారు. దీంతో కాంపిటీషన్గా ఏంటంటే కృష్ణ ఓకేనా, ఇంకో బటర్ఫ్లై అనేది దీంతో పాటు కాంపిటీషన్ అయింది. కృష్ణ పీకాక్ అంటారు. సో పీకాక్ అంటే మనకి వేరే గుర్తొస్తే నెమలి అనుకుంటాం, కానీ దాని పేరు కృష్ణా పీకాక్ అనేది ఒక బటర్ఫ్లై పేరు. సో దీన్ని కూడా దీని కాంపిటీషన్ ఉంచుతారు. కాకపోతే దీనికి ఏంటంటే 57% వచ్చేసి ఓట్లు వేస్తారు ప్రజలు పబ్లిక్ పోలింగ్ కోసం ఉంచుతారు. అంటే ప్రజలందరూ ఎన్నుకునే ఛాన్స్ అవకాశం ఉంటుందండి. సో ఇలా పబ్లిక్ పోలింగ్ ఉంచినప్పుడు 57% బ్లూ టేక్ అన్నారు. కృష్ణా పీకాక్ ఓన్లీ 43% వచ్చింది కాబట్టి చివరికి దాన్ని ఎన్నుకున్నారు. సో అలాగే ఈ స్టేట్ బటర్ఫ్లై అనేది కూడా ఈ ఐడియా తెచ్చింది ఎవరంటే నోసాంగ్ ఓకేనా. కొన్ని పేర్లు మనకి కష్టంగా ఉంటుంది. సో అది ఏంటంటే నోసాంగ్ ఎం లింబో. సో నోసాంగ్ ఎం లింబో అనే వ్యక్తే ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాడు. అంటే మనము స్టేట్ బటర్ఫ్లైగా చూస్ చేసుకుందాము అనే ఒక ఐడియాని ఇతను తీసుకొస్తాడు. సో ఇతను ఐడియా తీసుకొచ్చాడంటే ఇతను ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటాడు కదా, లేదంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోదా. సో అదేనండి. సో ఇతను ఏమంటారంటే యాక్చువల్గా బటర్ఫ్లై మ్యాన్ ఓకేనా. సో బటర్ఫ్లై మ్యాన్ ఆఫ్ సిక్కిం. సో సిక్కిం యొక్క బటర్ఫ్లై మ్యాన్ అని ఎవరిని అంటారంటే నోసాంగ్ ఎం లింబో అని అంటారండి. సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం చదువుతున్నాం కాబట్టి సిక్కిం సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవాలి. సో దాంతోపాటు కొన్ని విషయాలు ఓకే, సిక్కిం అప్డేట్స్ కంటే ముందు ఈ బటర్ఫ్లై గురించి కొన్ని అప్డేట్స్ ఇస్తానండి ఓకేనా. సో అది మనకి తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకేనా. ఇది ఏ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుందంటే ఈ బటర్ఫ్లై అనేది ఈస్టర్న్ హిమాలయస్ అండి, తూర్పు హిమాలయ పర్వత కొండల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే ఆ హిమాలయస్లో అన్ని చోట్ల అనేది లభించదండి. ఇది ముఖ్యంగా ఏంటంటే 1500 మీటర్స్ 500 అడుగుల కంటే కూడా తక్కువ డిస్టెన్స్లోనే మనకి దొరుకుతుంది ఓకేనా. 1500 లెట్ మీ కరెక్ట్. సో 1500 మీటర్స్ హైట్లోనే ఈ యొక్క బటర్ఫ్లై అనేది మనకి ఎక్కువగా డామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది షెడ్యూల్ 2లో ఓకేనా. షెడ్యూల్ 2లో వైల్డ్ లైఫ్ యాక్ట్ ఓకేనా. వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటారు.
1972 ఓకేనా. 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇవి దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్. ఇప్పుడు సిక్కిం గురించి కొన్ని విషయాలు చెప్తాను ఓకేనా. సో సిక్కిం యొక్క గవర్నర్ ఎవరు? సిక్కిం గవర్నర్ వచ్చేసి గంగా ప్రసాద్ ఓకేనా. గంగా ప్రసాద్నే సిక్కిం గవర్నర్గా ప్రస్తుతం అనేది వర్క్ చేస్తున్నారు. అలాగే సిక్కిం యొక్క సీఎం ఎవరు? ప్రేమ్ సింగ్ తమాంగ్ ఓకేనా. సో ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే వ్యక్తి సిక్కింకి వచ్చేసి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. సిక్కిం యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి గ్యాంగ్టాక్ ఓకేనా. సో ఓకే గ్యాంగ్టాక్. ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అంతా సరిపోతుంది అనుకుంటున్నా. సో కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ట్రాగా ఎక్కువ వచ్చేసి మనం కూడా డామినేట్ చేయకూడదు ఓకేనా. సో ఇలా చూసామంటే ఇక్కడ నెక్స్ట్ తమిళనాడు రిలేటెడ్ న్యూస్ అండి. సో ఇక్కడ టీఎన్ అంటే తమిళనాడు గుర్తుపెట్టుకోండి. తమిళనాడు సీఎం వచ్చేసి కొత్తగా లగ్జరీ, ఇక్కడ షిప్ కనిపిస్తుందా మీకు? ఏంటి లగ్జరీ క్రూజ్ షిప్ దాని పేరు కూడా పెట్టారంటే ఏంటంటే ఎంప్రెస్ ఓకేనా. ఎంప్రెస్ అని పెట్టారు. సో కాకపోతే ఇక్కడ ఏదో కార్డెల్లా క్రూజ్ అని ఉంది కదా సార్, అంటే అది ఒక క్రూజ్ కంపెనీ అండి ఓకేనా. సో క్రూజ్ కంపెనీనే కార్డెల్లా క్రూజ్ కంపెనీ అంటారు. సో ఆ కంపెనీ వారే దీన్ని చేసి స్టార్ట్ అనేది చేశారు. సో ఇప్పుడు చూడండి టీఎన్ తమిళనాడు గవర్నమెంట్లో లగ్జరీ క్రూజ్ షిప్ అని స్టార్ట్ చేశారు. దాని పేరేంటి? ఎంప్రెస్. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అయిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం? ఇది టూరిజం కోసం, ఇది ఏదో ట్రావెల్ చేయడానికో షికారులు కొట్టడానికో కాదు, టూరిజం. లగ్జరీ క్రూజ్ షిప్లో వచ్చేసి చాలామంది వచ్చేసి అలా వచ్చి విజిట్ చేయడం కానీ టూరిజం కానీ ప్రతి ఒక్కటి ఛార్జెస్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే మనం అక్కడ పోయి స్టే చేయొచ్చు. స్టేలో కూడా 2 days 3 days 7 days అనే 3 plan ఆఫర్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ షిప్ యొక్క ఆర్గనైజేషన్ అంటే ఎవరు దీన్ని అంతా మెయింటైన్ చేసి చూసుకోవడం అవన్నీ కూడా అంటే ఎలా కంపెనీస్ ఉంటాయో సో అలాగా కార్డేలియా ఓకేనా. కార్డేలియా క్రూజెస్ అంటారు. సో అలాగే తమిళనాడులో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఫస్ట్ లగ్జరీ క్రూజ్ షిప్ అనేది ఫస్ట్ టైం తమిళనాడు అనేది లాంచ్ చేస్తున్నాను. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. 3 different ప్యాకేజెస్ ఎవరైనా కానీ ఇక్కడ విజిట్ చేయొచ్చు. అలాగే తమిళనాడు యొక్క కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సీఎం వచ్చేసి ఎంకే స్టాలిన్ ఓకేనా. ఎంకే స్టాలిన్. క్యాపిటల్ అందరికీ తెలుసు చెన్నై. అలాగే చెన్నై పోర్ట్ దగ్గరే ఈ షిప్ కూడా క్రూజ్ షిప్ కూడా ప్లేస్ చేశారు. సో అలాగే తమిళనాడు యొక్క గవర్నర్ ఎవరంటే ఆర్ఎన్ రవి అండి. సో ఇది దీని యొక్క సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అంటే చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఓకేనా. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది యాక్చువల్గా రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న సో ఓకేనా. సో ఏంటి స్టేట్లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం లాంచ్ చేస్తున్నారు. సో కొత్తగా లాంచ్ చేస్తున్నారు సార్. కానీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కొత్తగా కాదు సార్, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది కదా సార్, మేము ఎప్పటి నుంచో విన్నాం సార్, ఈ పేరు కూడా వింటున్నామంటే అవునండి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనే గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఖేల్ రత్న అవార్డుని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అంటారు. హైయెస్ట్ హానర్ అంటే మన ఇండియాలోనే ఎక్కువగా గౌరవించాలంటే స్పోర్ట్స్లో ఎవరన్నా ఎక్సలెంట్ చేశారంటే హైయెస్ట్ హానర్ ఇన్ స్పోర్ట్స్ పెడతాం ఓకేనా. హైయెస్ట్ హానర్ ఇన్ స్పోర్ట్స్ కేటగిరీలో ఇండియాలో ఎవరైనా కానీ గొప్పగా ఏదైనా సాధించారు అన్నప్పుడు వారికి ఇచ్చే హైయెస్ట్ హానర్ ఏంటంటే ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అండి. సో ఇది ఇచ్చేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అంటారు. సో వీరే ఈ అవార్డు అనేది మన ఆల్ ఇండియా తరఫున ఇస్తుంటారు. సరే సార్ ఆల్ ఇండియా తరఫున ఇస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం సార్ న్యూస్లో ఉందంటే అదే ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళల్లో స్టేట్ వాళ్ళకు కూడా ఇలాంటి ఒక అవార్డ్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే రాజస్థాన్లో ఇంకో విషయం ఇనిషియేట్ చేశారండి. ఏంటంటే రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్స్ ఓకేనా. రూరల్ అంటే ఏంటి? మనకి గ్రామాలు. సో ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో కూడా వాళ్ళు ఒలింపిక్స్ అనేది క్రియేట్ చేయడానికి లాంచ్ చేస్తున్నారు. సో రూరల్ ఒలింపిక్స్ అనేది యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసిందంటే August 29, 2022లో స్టార్ట్ అవబోతుంది. సో గ్రామాల్లో ఉన్న టాలెంట్స్ అంటే ప్రతి దేశ నలుమూలల్లో ఉన్న టాలెంట్స్ అన్నింటినీ కూడా మనం వెలికి తీయాలి, అందరికీ కూడా సమాంతరమైన అవకాశాలు కలిగించాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది రాజస్థాన్ గవర్నమెంట్ అనేది తీసుకున్నాడు. సో ఇది స్టేట్ రిలేటెడ్ న్యూసెస్. ఓవరాల్గా మనం స్టేట్ రిలేటెడ్ న్యూసెస్ అన్ని కవర్ చేసాం. నెక్స్ట్ మనం చూడబోయేదంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఓకేనా. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్ చూద్దాం. సో ఇక్కడ మీరు పైన ఇమేజ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చెర్రీ అంటే ఏంటంటే యాక్చువల్గా కోటక్ చెర్రీ. సో యాక్చువల్గా కోటక్ కంపెనీ మనకు తెలుసు కదా, కోటక్ మహేంద్ర కంపెనీ. సో కోటక్ మహేంద్ర కంపెనీ వచ్చేసి కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. దాని పేరంటే కోటక్ చెర్రీ అంటే ఏదో పండ్లంగడి కాదండి. ఇట్స్ యాన్ అడ్వైజరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్ లెడ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఓకేనా. సో ఇది ఒక మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్
మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అంటే సపరేట్గా ఒక ప్లాట్ఫామ్లో లాంచ్ చేసి చాలా వరకు ఇన్వెస్టర్స్కి వాళ్ళందరికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి. సో ముఖ్యంగా మేనేజ్మెంట్ ఆ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు ఎవరైతే పెడుతుంటారో ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కానీ కస్టమర్స్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్స్ అని ఇచ్చడానికి. సో కస్టమర్స్కి ఏంటి వన్ స్టాప్ సొల్యూషన్స్ అంటే ఒకే చోట కావాల్సిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా వీరు లాంచ్ చేశారు. సరే ఓకేనా. సో ఇది ఏంటంటే ఇంకా చాలా వరకు గవర్నమెంట్ ద్వారా అందించే నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు చాలా వరకు హెల్ప్ చేస్తుంటారు. సో కాకపోతే ఎగ్జామ్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే చెర్రీ అనే ఒక ఇనిషియేటివ్ ఏ బ్యాంక్ వారు చేశారు, కోటక్ మహీంద్రా బ్యాంక్. సరే ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ని కేఎంబి అంటాము. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్న వెంటనే మీరు ఏంటంటే దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 2003లో స్టార్ట్ అయింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ముంబై. అన్నీ మనకి హెడ్ క్వార్టర్స్ మ్యాక్సిమం ముంబైలోనే ఉంటాయండి. సో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎండి అండ్ సిఇఓ ఎవరు, కోటక్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓ ఎవరంటే ఉదయ్ కోటక్. ఓకేనా, ఉదయ్ కోటకే దీనికి ఎండి మరియు సిఇఓగా ఉన్నారు. ఓకేనా. సో నెక్స్ట్ మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్ చూసాము. సో ఇక్కడ కియా ఏఐ డిజిటల్ ఫ్యూచర్ మేడ్ రియల్. సో ఇదేంటి, కియా ఏఐ అనేది ఒక డిజిటల్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ అండి. వీరేంటంటే కియా వర్స్ అనేది లాంచ్ చేశారు. ఏంటది, కియా వర్స్ అనేది ఒకటి లాంచ్ చేశారు కొత్తగా. ఓకేనా. సో ఇది ఏంటంటే ఫస్ట్ బ్యాంకింగ్ మెటావర్స్ అండి. సో ఇక్కడే మనకి ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ బ్యాంకింగ్ మెటావర్స్. సో మెటావర్స్ అనే కాన్సెప్ట్ అంటే మనం అంతా కూడా ఉంటాం ఆన్లైన్. సో మెటావర్స్ అంటే మనం ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ ఆలోచిస్తూనే ఉండాలి, సింపుల్గా తెలుసుకున్నామంటే సింపుల్గా ఉంటుంది. సో ఈ కియా వర్స్ అనేది ఏంటి, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ నాటిది. ఓకేనా. సో ఇదేంటంటే ముఖ్యంగా బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ చూడండి, ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ వీరంతా కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవచ్చు. ఇది ఎందుకంటే ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాము, విర్చువల్ ఇంటరాక్షన్ అంటే మనము మనిషి ఎక్కడున్నా కానీ మనము నిజంగా పక్కన ఉన్నట్టు విర్చువల్గా అంటే ఒక వీడియో కాల్ కానీ ఏదైనా కానీ ఒక మీడియం యూస్ చేసుకొని మనం విర్చువల్ ఇంటరాక్షన్ అనేది కలిగించుకోవచ్చు. సో దానికైనా ఒక ప్లాట్ఫామ్నే వీళ్ళు క్రియేట్ చేశారు. అలాగే దీంట్లో విర్చువల్ అడ్వైజర్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తారు. దాన్నే మనం రోబో అడ్వైజర్స్ అంటాం. రోబో అడ్వైజర్స్ అంటే మనకు కావాల్సిన సలహాలు అవన్నీ కూడా రోబో ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇది ఒక కొత్త రకమైన ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారండి. అంటే ఏంటంటే మనం అన్నీ కూడా అకౌంట్ క్రియేషన్స్ కానీ ఇంకేమన్నా సజెషన్స్ కానీ ఇక మరికొన్ని బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా ఆన్లైన్ ఒకటే ఉపయోగించి వీరు సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ ద్వారా ఏంటంటే ఎన్ఎఫ్టీస్ ప్రొవైడ్ చేయడానికి అనుకుంటున్నారు. తర్వాత ఎన్ఎఫ్టీస్ అంటే మనకి నాన్ ఫంజిబుల్ టోకన్స్ అంటారు. సో దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ ఏదైనా దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు చూద్దాము. సో ఇవన్నీ కూడా లేదంటే కరెంట్ అఫైర్స్లో మీరు ముందే చూస్తుంటారు. సో ఇది అలాగే వీళ్ళు ఏంటంటే బ్యాంకింగ్ డిజిటల్ కరెన్సీస్ ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నారు. సో డిజిటల్ కరెన్సీస్ ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల అంటే మనకి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ లేకుండా సో ఎఫిషియెంట్గా అనేది చాలా విషయాలు అనేది మనకు ముందంచెలో అందించవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ కియా ఏఐ సో ద్వారా కియా వర్స్ అనేది లాంచ్ చేసాం. సో ఈ కియా ఏఐ అనేది ఏంటి, సో ఎప్పుడు ఫోన్ చేశారు, 1995లో ఫోన్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ముంబై. ఓకేనా. సో దీనికి హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉంది. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ సంథింగ్. సో ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఏంటంటే ఇక్కడ ఏమున్నాయి, తన చేతిలో కరెన్సీ ఉంది కానీ ఏం కరెన్సీ, ఇండియా కాదు. సో అన్నీ ఫారిన్ కరెన్సీస్. సో ఇండియాలో ఉండే ఫారిన్ కరెన్సీస్ మనం ఏమంటాము, ఫారెక్స్ రిజర్వ్స్ అంటాము. సింపుల్ థింగ్. సో ఒక విషయాన్ని మనం కాంప్లెక్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫారిన్ కరెన్సీస్, ఫారెక్స్ అంటే ఏంటి, ఫారిన్ కరెన్సీస్, ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఇండియాలో ఉండే ఫారిన్ మనీని మనం ఏమంటాం, ఫారెక్స్ అంటాం. ఓకేనా. డాలర్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో యాక్చువల్గా ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేది 600 బిలియన్. ఓకేనా. 600 బిలియన్ యూఎస్డి అంటే యూఎస్ డాలర్లో లెక్కేసుకున్నప్పుడు 600 బిలియన్ యూఎస్డీని లీడ్ చేసి ప్లస్ అంటున్నానంటే ఏంటి, దానికంటే ఎక్కువగా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరిగింది. సో ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఇప్పుడు 600 బిలియన్ కంటే కూడా ఎక్కువ క్రాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. అంటే యాక్చువల్గా గత 1 ఇయర్లో వచ్చేసి మేజర్ పెట్టుబడులు. సార్ ఫారెక్స్ రిజర్వ్ ఇండియాలో ఎలా పెరుగుతుంది, పెట్టుబడులు. సో బయట దేశాల్లో ఉండేవాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉండేవాళ్ళు కూడా మన ఇండియాలో తెచ్చి పెట్టుబడి పెడుతున్నారంటే అప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్ అనేది పెరుగుతుంది. పెట్టుబడులు తీసేశారంటే ఏంటి, మన ఫారెక్స్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు వాస్తవానికి మనకు ఒకటి అర్థమవుతుంది. సో మన ఇండియాలో
బయట దేశం వాళ్ళు కూడా మంచిగా పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఫారిన్ రిజర్వ్స్ అనేది మనకి పెరుగుతుందంటే అది దాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది. సో ఇలాగే వీటి గురించి మనం ఫారెక్స్ అనేది మన ఎకనామిక్ కాన్సెప్ట్. సో సపరేట్గా చదివితే ఇంకా డీటెయిల్ అనేది చూడొచ్చు. బట్ జనరల్గా మనకి ఏంటంటే ఇప్పుడు 600 మిలియన్ క్రాస్ అయ్యింది కాబట్టి ఇట్స్ ఎ గ్రేటర్ అచీవ్మెంట్. సో ఏదైనా కానీ 500, 600, 700 అచీవ్మెంట్స్ చేసేటప్పుడు ఆ అచీవ్మెంట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అప్పుడు ఏంటంటే మనకు ఉరామరిగా కూడా ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉందంటే 600 దాటేసింది అన్నప్పుడు ఆప్షన్స్లో కానీ ఎగ్జామ్స్లో చూసేటప్పుడు యూ కెనాట్ గో బిలో 600. ఓకేనా. 600 కంటే తక్కువ అయితే ఆన్సర్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో అలా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మనకి బిజినెస్ న్యూస్. సో బిజినెస్ న్యూస్లో మనం ఈరోజు చూడబోయేది ఏంటి? సో బిజినెస్ న్యూస్ చూద్దాము. సో బిజినెస్ న్యూస్ విషయంలో చూసామంటే ఇక్కడ కనిపించేది ఏంటి మీకు? ఎంరూబ్ అంటే ఎంరబ్. సో అంటే ఏంటి? ఎంరూబ్ అనేది ఉంది. సో ఇది ఏంటంటే ఇది ఒక రబ్బర్ బోర్డ్ వాళ్ళు మన ఇండియాలో రబ్బర్ బోర్డ్ అనేది ఉంది. సో రబ్బర్ తయారీ, ఆ రబ్బర్ ఉత్పత్తి వాటిలో అన్నీ కూడా చూసుకునే ఒక బోర్డే రబ్బర్ బోర్డ్ అంటారు మన ఇండియాలో. సో వారు ఈ-కామర్స్, సో ఏంటది? ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? మనం ఫ్లిప్కార్ట్, వాట్సాప్, వాట్సాప్ ఈ కామర్స్ కాదు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంటుంది చూసారా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏజియో, ఏవైతే మీరు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి కొంటున్నారో దాన్నే మనం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అంటాం. సో అటువంటి రబ్బర్ అనే ఒక ప్రోడక్ట్స్ని మనము ఎక్కడైనా కానీ సేల్ అండ్ అమ్మడం, కొనడం, ఇలా వ్యాపారం, బిజినెస్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి, అలాగే రబ్బర్ మార్కెట్ కింద, సో రబ్బర్ తయారీ ఇవన్నీ చేస్తారు కదా. సో ఈ రబ్బర్ మార్కెట్ని ఉపయోగించుకోవడానికే వాళ్ళు ఇటువంటి సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో దాన్నే రబ్బర్ బోర్డ్ వాళ్ళు ఎంరూబ్ అంటారు. సో ఎంరూబ్ అంటే ఏంటంటే ఎలా ఫ్లిప్కార్ట్ అనేది ఉందో ఆ విధంగా ఎంరూబ్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏంటి? సో ఏం చేయొచ్చు ఇక్కడ? బయింగ్. సో అంటే మనం రబ్బర్ అనే విషయాలు అనేది కొనొచ్చు అండ్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. సో గవర్నమెంట్ ద్వారానే అప్రూవ్ చేశారు కాబట్టి చాలా ఎఫిషియెంట్గా అనేది చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియా వైడ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో, తయారీ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఉత్పత్తి చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్స్ కానీ అలాగే సెల్లర్స్ కానీ వీళ్ళంతా కూడా ఒక చోట మనము కలపవచ్చు. ఓకేనా. సో అలాగే సెల్లర్స్, ప్రొడ్యూసర్స్తో పాటు కస్టమర్స్, సో వాళ్ళ రిక్వైర్ని బట్టి కస్టమర్స్ అనేది మనం బూస్ట్ చేయొచ్చు. అలాగే రబ్బర్ బోర్డ్ గురించి మనం తెలుసుకోవాలి కొన్ని, ఎందుకంటే ఇది ఒక వేగ్ టాపిక్ లాంటిదండి. కొన్నిసార్లు మనం ఇలా చూస్తే తప్ప మనకి దొరకవు ఇలాంటి టాపిక్స్. సో అందువల్ల ఇలాంటి టాపిక్స్ అనేది మనం కొద్దిగా జాగ్రత్తగానే నేర్చుకోవాలి. సో రబ్బర్ బోర్డ్ అనేది ఏంటంటే ఒక స్టాచ్యుటరీ బోర్డ్ అండి. స్టాచ్యుటరీ అంటే ఏంటి? స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటంటే మన గవర్నమెంట్ అనేది ఏదైనా కానీ ఒక చట్టం, లా, యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఫామ్ అయిందంటే దాన్నే మనం స్టాచ్యుటరీ బోర్డ్ అంటాం. స్టాచ్యుటరీ అంటే యాక్ట్ పాస్ చేస్తున్నారు కదా. సో ఆ యాక్ట్ ఏంటంటే రబ్బర్ యాక్ట్. మన ఇండియాకి స్వతంత్రం రాగానే 1947లో రబ్బర్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో రబ్బర్ యాక్ట్ ద్వారానే రబ్బర్ బోర్డ్ అనేది ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కొట్టాయం. సో రబ్బర్ తయారీ అనేది మనకి ఎక్కువగా వచ్చేసి కేరళలో మనం చూడొచ్చు. సో కొట్టాయం అనేది ఏంటంటే కేరళలో ఉండే ఒక ప్రదేశం. సో కేరళలో కొట్టాయంలో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో ఎప్పుడు యాక్చువల్గా ఫైండ్ చేస్తుంటే 18th ఏప్రిల్, ఈ బోర్డ్ అనేది 18th ఏప్రిల్ 1947లో స్టార్ట్ చేయబడిన ఒక రబ్బర్ బోర్డ్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే హూ ఇస్ హీ, మీరంతా గుర్తించగలరు, ఎంఎస్ ధోని. సో ఎంఎస్ ధోని ఏం చేశారు? ఇక్కడ ఏముంది? గరుడా ఏరోస్పేస్ అనే ఒక కంపెనీలో వీరు పెట్టుబడి అనేది పెట్టారు. సో గరుడా ఏరోస్పేస్ కంపెనీ అనేది ఏంటి? ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి కదా. గరుడా ఏరోస్పేస్ అనేది ఒక డ్రోన్ బేస్డ్ కంపెనీ అండి. సో ఇక్కడ మీకు అందుకే ఇమేజ్ పేస్ట్ చేశాను. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. డ్రోను పక్కన ధోని. ఓకేనా. ధోని బాగుంది కదా. సో బాగానే ఉంటుంది. సో అలాగే గుర్తుపెట్టుకోవాలి. సో ధోని కొడితే ఏం కొడతాడు? హెలికాప్టర్ షాట్ కొడతాడు. సో అలాగే ఈ గరుడా స్పేస్ అనేది ఏంటి? సో హెలికాప్టర్ లాగా, అంటే మినీ హెలికాప్టర్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఈ కంపెనీలో అనేది పెట్టుబడి అనేది పెట్టారు. సో పెట్టుబడి పెట్టాడంటే ఆ కంపెనీ అద్భుతంగా పెరుగుదల అవ్వడానికి ఇతనే కదా తోడ్పడతాడు. సో అందువల్లనే ఇతను ఏంటంటే దానికి అంబాసిడర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఓకేనా. సో ఇప్పుడు అంబాసిడర్, సో ఈ కంపెనీకి వచ్చేసి అంబాసిడర్గా కూడా మన ధోని గారే ఉన్నారు. సో యాక్చువల్గా గరుడా ఏరోస్పేస్ కంపెనీ గురించి ఏంటంటే అది ఒక స్టార్టప్ లాంటి చిన్న కంపెనీ అండి. ప్రారంభోత్సవమే ఇప్పుడు చాలా వరకు సక్సెస్ఫుల్గా మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి కొలాబరేట్ అయ్యి ఉన్నారు. చాలా వరకు అనేది వీళ్ళు లో కాస్ట్కి డ్రోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి. ఓకేనా. ఈ కంపెనీ అనేది 2015లోనే ఫౌండ్ చేశారు.
చేశారు. కానీ ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఇవన్నీ పెట్టి అలాగే వీళ్ళ యొక్క సక్సెస్ఫుల్ గ్రోత్ చూసి చాలా వేగవంతంగా అనేది గ్రో అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూడబోయేది అంటే అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ రిలేటెడ్ న్యూస్ ఏంటో చూద్దాము. సో అపాయింట్మెంట్స్ విషయానికి వచ్చామంటే సో ఇక్కడ చూడొచ్చు, హీఈస్ ఎ మిలిటరీ జనరల్. సో ఏంటి, జనరల్ మేజర్. సో జనరల్ మేజర్ అయినా సో ఆయన పేరు ఏంటో చూద్దాము. సో బజ్రామ్, జనరల్ మేజర్ అయిన బజ్రామ్ బెగాజ్ ఇతను ఏంటంటే అల్బానియన్. ఓకేనా, అల్బానియా. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ క్లియర్ ఫామ్. అల్బానియాకి వచ్చేసి ప్రెసిడెంట్గా అనేది ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా, సో యాక్చువల్గా ఎవరు కూడా పోటీకి రాలేదు. సో ఇతను వన్ హెడెడ్గా అనేది ఎలక్ట్ అయ్యారండి. సో అల్బానియన్ ప్రెసిడెంట్గా అయ్యారు. సో అంతకుమించి అతని గురించి తెలుసుకోవడం అనేది మనకి అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. ఎందుకంటే అతను ఏంటంటే 26th చీఫ్ జనరల్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకునే కొద్ది ఏంటంటే బ్రెయిన్లో స్టోరేజ్ పెరుగుతుంది కానీ ఎగ్జామ్కి యూస్ ఉండదు. సో ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి సో ఇప్పుడు ఏంటి, ఇతనేంటి అల్బానియాకి వచ్చేసి ప్రెసిడెంట్గా అనేది ఎన్నుకోవడం జరిగింది. సో అల్బానియా యొక్క మనము క్యాపిటల్ చూద్దాం. ప్రెసిడెంట్ రాసేసాను కదా, సో నో ఇష్యూస్. సో అల్బానియా యొక్క క్యాపిటల్ ఏంటో చూద్దాం. సో అల్బానియా యొక్క క్యాపిటల్ ఏంటంటే తిరానా. సో పేరేంటి, తిరానా. అలాగే కరెన్సీ, అల్బానియా యొక్క కరెన్సీ ఏంటంటే అల్బానియన్ టెక్. ఓకేనా, సో అల్బానియన్ టెక్ అని అంటాము. సో ఓకేనా, చిన్న కరెక్షన్ అండి, నాట్ టెక్, లెక్ అంటారు. ఓకేనా, సో కొన్ని రిటర్న్ ఫామ్లో మారుతూ ఉంటాయి. సో ఇది లెక్ అంటారు, అల్బానియన్ లెక్ అని అంటారు. సో నెక్స్ట్ చూద్దాము. సో మనం నెక్స్ట్ చూడబోయే కేటగిరీ అంటే అవార్డ్స్ కేటగిరీలో మనం చూడబోయేది అంటే ఇండియన్ రైల్వేస్. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇండియన్ రైల్వేస్కి ఏం అవార్డు ఇచ్చారు, యుఐసి ఇంటర్నేషనల్ సస్టైనబుల్ రైల్వే అవార్డ్స్లో భాగంగా మన ఇండియన్ రైల్వేస్కి అనేది అవార్డు ఇచ్చినారు. సో అవార్డ్ పేరు ఏంటంటే బెస్ట్ యూస్ ఆఫ్ జీరో కార్బన్ టెక్నాలజీ. సో మనము జీరో కార్బన్ టెక్నాలజీ అనేది మన ఇండియన్ రైల్వేస్లో చాలా అద్భుతంగా ఉపయోగించి మనము చాలా సక్సెస్ఫుల్గా అనేది క్రియేట్ చేస్తున్నాము. సో అందువల్ల మనం చేసిన వర్క్ని అప్రిషియేట్ చేసి, జీరో కార్బన్ అంటే ఏంటి, కార్బన్ ఎమిషన్ లేకుండా ఏం యూజ్ చేస్తాము, సోలార్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకొని కొన్ని బోగీస్కి వాటికి కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే 29 కిలోవాట్స్ 25 కిలోవాట్స్ అనేది మనము జనరేట్ చేసాం. సో అందువలనే ఏంటంటే మనకి ఏంటంటే ఆ గుర్తింపుగాను జీరో కార్బన్ ఎమిషన్ చేసాం కాబట్టి ఈ అవార్డు అనేది ఇచ్చారు. సో ఈ యొక్క అవార్డే వీళ్ళు ఇస్తారా అంటే లేదండి. సో సస్టైనబుల్ రైల్వేస్ అంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము రైల్వేస్లో ఎలా మనము బొగ్గు గన్లు కానీ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ కానీ ఉపయోగించకుండా ఎఫిషియెంట్ మెథడ్లో మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని చూసి వీళ్ళు ఈ అవార్డ్స్ ఇస్తారు. సో అందులో భాగంగా వీళ్ళు అనేది ఈ అవార్డు ఇచ్చారు. సో చాలా ప్రపంచ దేశాలకు అనేది ఒక 10 దేశాలకు ఇచ్చున్నారు. సో 10 దేశాలు మనం గుర్తుపెట్టుకోలేము. సో అలాగే మనకి ఇండియాకి ఇచ్చారంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియాకి ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీలు ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అలాగే కమెంట్ సెక్షన్లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో మన సెంట్రల్ మినిస్టర్ ఎవరో కమెంట్ చేయండి. అలాగే రైల్వే బోర్డు యొక్క చైర్మన్ అండ్ CEO ఎవరో కమెంట్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మీరు చూస్తుంది IIFA అవార్డ్స్ అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్. సో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులో వచ్చేసి ఫిలిం అకాడమీ అవార్డ్, నాట్ ఏ కదా, సో ఏ అంటే ఏంటి అకాడమీ. సో అకాడమీ అవార్డ్స్ అనేది ఇచ్చున్నారు. సో అందులో భాగంగా ఈ సంవత్సరానికి గాను సో యూ కెన్ సీ హిమ్, ఇక్కడ ఇచ్చిన పర్సన్ మీరు చూడగలరు, వికీ కౌశల్. సో వికీ కౌశల్ ఇతను. సో వికీ కౌశల్కి వచ్చేసి బెస్ట్ యాక్టర్ అవార్డు అని ఇచ్చినారు మేల్ కేటగిరీలో. సో మేల్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ అవార్డ్. అలాగే అతను నటించిన ఏ సినిమాకి ఇచ్చారంటే సర్దార్ ఉధమ్ అనే సినిమా కోసం ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి క్రీతి సనాన్. ఓకేనా, సో క్రీతి సనాన్కి ఇచ్చినారు. ఏ మూవీలో యాక్ట్ చేసినట్టే మిమీ అనే మూవీకి. సో ఫీమేల్ కేటగిరీలో వీరికి ఇచ్చారండి. సో ఇది మనం చూడాల్సింది. ఓకేనా, సో బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి విష్ణువర్ధన్కి ఇచ్చారండి, విష్ణువర్ధన్. సో ఏ మూవీకి ఇచ్చారంటే షేర్ షా అనే మూవీ కోసం ఇతనికి అవార్డు ఇచ్చారు. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో తర్వాత మనం చూస్తాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ చూద్దామండి. సో ర్యాంక్స్ కేటగిరీలో చూసామంటే ఇక్కడ ఓకేనా, సో THE ది ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్. సో ది ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో వచ్చేసి అంటే ఏంటో చూస్తాం. సో ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ అంటే మనము స్కూల్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలో పోయి చదువుకోం కదండి, ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ పెద్ద చదువులే కదా మనము
యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకుంటాం. సో అలాంటి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశారు. ఆ అవార్డ్స్లో భాగంగా మనకి ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇచ్చారు. అందులో అద్భుతంగా మన ఇండియన్ యూనివర్సిటీస్ అనేది పర్ఫామ్ చేశాయి. ఎలాగంటే టాప్ 50లో ఒకటి ఉందండి మనకి. టాప్ 50లో వచ్చేసి 42nd ర్యాంక్తో వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు. సో బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సో వీరే అనేది ఒక పొజిషన్ అనేది తీసుకున్నారు. సో అలాగే టాప్ 100లో వచ్చేసి మన ఇండియా నుంచి వచ్చేసి ఫోర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో బట్ అన్నీ మనం గుర్తుపెట్టుకున్నాం. సో టాప్ ఫస్ట్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ సరిపోతుంది. ఓకేనా. సో ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా నాట్ ప్రపంచవ్యాప్తంగా, సో ఏషియా పరంగా ఉన్న ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ర్యాంకింగ్స్ అనేది కన్సిడర్ చేసి ప్రొవైడ్ అనేది చేస్తుంటారు. ఓకేనా. సో తర్వాత మనం చూద్దాము. నెక్స్ట్ మనం ఫైనల్ టచ్కి వచ్చేద్దాం. స్పోర్ట్స్ కేటగిరీకి వస్తున్నామండి. స్పోర్ట్స్ కేటగిరీలో ఇది కొత్త ఎడిషన్, మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన కొత్తగా అనౌన్స్మెంట్ అని చేశారు. సో ఏవియేషన్ మినిస్టర్ ఎవరో చూద్దాం. సో ఫస్ట్ జ్యోతిరాదిత్య. ఓకేనా, జ్యోతిరాదిత్య స్కిందియా. సో వీరే మన ఇండియా యొక్క యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్. వీరు కొత్తగా వచ్చేసి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఏదైనా అనౌన్స్ చేస్తున్నారంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, గాల్లో తేలుతున్నారు, ఎగురుతున్నారు. సో ఇది కూడా ఒక స్పోర్ట్స్ లాంటిదే అండి. సో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022. సో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ పాలసీ మూల్యంగా ఏంటంటే మనము అఫోర్డబుల్, అందుబాటులో ఉండేలాగా, సస్టైనబుల్ ఉండేలాగా ఎయిర్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయడానికి. సో ముఖ్యంగా 11 ఎయిర్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇవి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ కాదు, జనరల్గా నాలెడ్జ్కి కూడా మీకు యూస్ అవుతుంది కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. ఏరోబాటిక్స్ అలాగే బెలూనింగ్. సో ఇలా నేను ఒక 4 మెన్షన్ చేస్తాను. సో తర్వాత మీరన్నీ కూడా మీరు ఒకసారిగా కొన్ని నేమ్స్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా. సో పారాషూటింగ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఏరో స్పోర్ట్స్గా అంటే ఏరోస్పేస్ స్పోర్ట్స్ అంటారు, ఎయిర్ బేస్డ్ స్పోర్ట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మన ప్రపంచ దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉపయోగిస్తున్నాం. మన ఇండియాలో అంత ఎక్కువగా అయితే లేవు. మనం కూడా వాటిని డెవలప్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. సో దీంట్లో ఎంత ఖర్చు పెట్టారంటే సుమారుగా 100 నుంచి కూడా 10,000 crores అనేది 10K crores. లెట్ మీ రైట్ ఇట్ లైక్ దట్. 10K crores అనేది పెట్టుబడి పెడతామనేది ప్లాన్ చేసినారు. అలాగే ఇంకా వీళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే 2030 అంతా కూడా మనము ఎయిర్ స్పోర్ట్స్ కేటగిరీలో ఒక టాప్ ర్యాంకింగ్కి, ఒక మంచి పొజిషన్లో గ్రో అవుతామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. సో ఇవన్నీ తెలియజేస్తూ ఉంటారు, బట్ నో ఇష్యూస్. కాకపోతే ఇవన్నీ ఈ రోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో అన్నీ ఒక సింపుల్ వ్యూలో ఒక ఫాస్ట్గా ఒక 1 minute 2 minutesలో మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. సో అది మీకు ఇంకా గుర్తుంటుంది. సో ఇదేంటంటే PM ఏంటంటే లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ అని లాంచ్ చేశారు. ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. సో మనం చదివిన తర్వాత ఇదేనండి గుర్తుపెట్టుకోండి. మీరు చదివితే సరిపోదు, చదివిన దాన్ని మళ్ళీ ఒక 1 minute 2 minute దాన్ని రివైజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుంటుంది. సో అదేవిధంగా నేను కూడా మీరు ఎలా చదవాలనే దాన్ని ఇక్కడ క్లాస్లో కూడా మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా మనం చూస్తున్నామండి. సో ఇక్కడ చూద్దాం. లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత అంటే FSSA ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేది రక్సాల్ బీహార్లో స్థాపించారు. దీని ద్వారా నేపాల్ నుంచి కూడా మనం దిగుమతులు అనేది ఎక్కువగా చేస్తున్నాం. సో అలాగే ఇంటర్నేషనల్ న్యూస్లో వచ్చేసి నాటో వచ్చేసి నేవల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు. బాల్టిక్ సీలో బాల్ టాప్స్ అంటారు 2022 గాను. సో అలాగే నాటో గురించి కొన్ని చూసాము. సో తర్వాత ఒక స్టేట్ న్యూసెస్లో వచ్చేసి బ్లూ డ్యూక్ అనేది ఒక బటర్ఫ్లై. సో ఆ బటర్ఫ్లై అనేది సిక్కిం యొక్క స్టేట్ బటర్ఫ్లైగా అనౌన్స్ చేశారు. అలాగే సిక్కిం యొక్క నోసాంగ్ ఎం లింబో అనే వ్యక్తిని బటర్ఫ్లై మ్యాన్ ఆఫ్ సిక్కిం అని కూడా అంటారు. సో సీఎం ప్రేమ్జీ సింగ్. సో తర్వాత చూద్దాం. TN గవర్నమెంట్ వచ్చేసి లగ్జరీ క్రూజ్ షిప్ ఎంప్రెస్ అనేది లాంచ్ చేశారు. టూరిజం కోసం కార్డిలియా క్రూజ్ షిప్తో పార్ట్నర్షిప్ చేశారు. సో తర్వాత ఇక్కడ రాజస్థాన్ వచ్చేసి రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్స్ స్టార్ట్ చేయబోతున్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అనేది కూడా స్టేట్లో ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ చేశారు. అలాగే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేది ఒక హైయెస్ట్ స్పోర్ట్స్ కేటగిరీ అవార్డు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి మనం చూస్తున్నాం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కేటగిరీలో కోటక్ చెరీ అనేది లాంచ్ చేశారు. సో తర్వాత కియా AI ద్వారా వచ్చేసి కియా వర్స్ ఫస్ట్ బ్యాంకింగ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ అయిన ఇండియాలో వచ్చేసి $600 billion అనేది క్రాస్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. బిజినెస్ న్యూస్లో రబ్బర్ బోర్డ్ వాళ్ళు కామర్స్ ప్లాట్ఫామ్ లాగా M-Roob అనేది ఒకటి స్టార్ట్ చేశారు. రబ్బర్ బోర్డు గురించి నేర్చుకున్నాం. సో రబ్బర్ బోర్డ్ ద్వారా రబ్బర్ మార్కెట్స్ అనేది ఉపయోగించుకొని సెల్లర్స్ని, కస్టమర్స్ని, ప్రొడ్యూసర్స్ని అందరం ఒకటి చేయడానికి MS ధోని గారు గరుడ హెలికాప్టర్ షాట్ కొట్టడమే కాకుండా మినీ హెలికాప్టర్స్ అయిన డ్రోన్ ప్లాట్ఫామ్ అయిన గరుడ ఏరోస్పేస్లో వచ్చేసి పెట్టుబడి అనేది పెట్టారు. సో అలాగే అపాయింట్మెంట్స్ కేటగిరీలో బజ్రామ్ బెగచ్ వచ్చేసి అల్బానియా యొక్క ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు.
నెక్స్ట్ చూడండి అవార్డ్స్ కేటగిరీలో యుఐసి ఇంటర్నేషనల్ సస్టైనబుల్ అవార్డ్స్లో వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్కి వచ్చేసి బెస్ట్ యూస్ ఆఫ్ జీరో కార్బన్ టెక్నాలజీ అనేది ఇచ్చున్నారు. సోలార్ ఎనర్జీ కేటగిరీలో వాళ్ళు ఉపయోగించారు కాబట్టి. ఐఏఎఫ్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్లో భాగంగా వికీ కౌశల్కి బెస్ట్ యాక్టర్, కృతి సనన్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది ఇచ్చున్నారు. తర్వాత ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో వచ్చేసి టాప్ 50లో వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చేసి కొత్తగా ఒక స్పోర్ట్స్ లాంచ్ చేశారు. సో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ అనేది. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు మళ్ళీ మీతో బాయ్, టేక్ కేర్.